BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఆర్పి గారు, ఒకటి పొలిటికల్ సర్కిల్లో నిన్న కూడా మనం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఒక మాట మాట్లాడాడు స్టేజ్ మీద. త్వరలో కడపకి బై ఎలక్షన్ రాబోతుంది, కడపకి సంబంధించి ఎంపీ క్యాండిడేట్గా షర్మిలని గెలిపించుకుంటాను, కాంగ్రెస్ జెండా కడపలో ఎగరేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కడపకి బై ఎలక్షన్ ఏంటి? అవినాష్ రెడ్డి ఆల్రెడీ ఎంపీ ఉన్నారు. ఈ టాపిక్ ఏంటి అసలు? ఈ టాపిక్ క్రియేట్ అవడానికి కారణం ఏంటి? వినన్నా, నేను మొదటి నుంచి కూడా ఇవి మన ఎలక్షన్స్ ఈ 2024 ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, 145 నుంచి 160 సీట్లు అని చెప్పాను నేను. మన దాంట్లో కూడా చెప్పున్నా. మనోడు వైనాట్ 175 అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలా, వైనాట్ 175. దాని తర్వాత ఏమన్నాడు, 151 వస్తాయని ఐపాక్ టీం సాక్షిగా ఆ ఆఫీసులో చెప్పాడు. ఫస్ట్ ఏంటి, వైనాట్ 175, రెండోది 151కి తగ్గవు అన్నాడు. మూడోది ఏంటి చెప్పండి, ఆరామ్ వస్తాను సర్వే 95 నుంచి ఒక 100 110 వస్తాయి అన్నాడు. ఆఖరికి మనోడికి డబ్బులు ఇచ్చి ఆరామ్ వస్తానికి డబ్బులు ఇచ్చి తీరా మస్తాను కనబడకుండా పోయాడు. అంటే వైనాట్ 175, 151, 95 to 110. అంటే గెలుపులో కూడా 175, 151, 90 నుంచి 100 ఆరామ్ మస్తాన్ దగ్గర సర్వే చేసి జనాల చేత చీకొట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది, ఊహించని విధంగా ఓడిపోయాడు. కానీ కొంచెం మనసు పెడితే ఊహిస్తే దొరికిపోతాడు. ఇసుక దందాలు కావచ్చు, గంజాయి కావచ్చు, అరాచకాలు కావచ్చు, బాబాయ్ గొడ్డలు కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఇచ్చిన పథకాలు మొత్తాన్ని మూసిపెట్టేయడం కావచ్చు, సొంతం చెల్లెలు రోడ్డు మీద పడ్డు, అమ్మ అమెరికాకి వెళ్ళడం, మనోడు సైకో పరిస్థితి, టాబ్లెట్లు సరిగ్గా వేసుకోకపోవడం, ఇవన్నీ కూడా మొత్తానికి జనాలకి అర్థమైపోయి ఒక ఊర్లో ఉండే సమస్య రాష్ట్రం మొత్తం మీద అదే సమస్య అవ్వడం కూడా జరిగి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు, ఏమయ్యా మీరు ఆ విధంగా గెలిచినారు, ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు మోడీ గారిని అన్నాడు. చూడు, ఒకటి 175, 151, 95 to 110 లాగా ప్రత్యేక హోదా. తర్వాత ఏమన్నాడు, అసెంబ్లీలో ఆయన ఎవరు అగౌరవపరచలా, తనకు తానే అగౌరవంగా ఫీల్ అయిపోయి చేసిన తప్పులు పొరపాట్లని ఎక్కడ చీల్చి చెండాడుతారని ఆయననే ఫీల్ అయిపోయి ఏదో జగన్మోహన్ రెడ్డి అనబోయి, రెడ్డి అనబోయి, జగన్ అని, మోహన్ అని అన్నీ మాట్లాడేసి అక్కడి నుంచి అక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడు, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అన్నాడా? ప్రత్యేక హోదా అడగమన్నాడు, ప్రతిపక్ష హోదా అడిగాడు. నాయనా తండ్రి, 10% సీట్లు లేకపోతే ఎవరు, ఎంతమంది అసెంబ్లీలో కూడా నువ్వు కిండలు చేసినావు చంద్రబాబు నాయుడు గారిని, నీకు ఎవర్రా స్వామి అని పెట్టాడు. ఇంకా నోరు మూసుకున్నాడు. ఇది వరి ఏదో తప్పు చేసినవరా అన్నాడు. అంటే ప్రత్యేక హోదా అయిపోయింది, ప్రతిపక్ష హోదా అయిపోయింది. ఇప్పుడేగా అంటే పులివెందుల్లో మొన్న గెలిచినాడు గురువు గారు, ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రతిపక్ష హోదా కూడా మనకు లేదు, మనకంటూ సపరేట్ సీట్ లేదు, అందరిలాగే ఎమ్మెల్యేలో మనం ఒకడివి, ఇది మనం తట్టుకోలేము. ఇంకోటి ఏంటంటే ఇతని మీద ఉన్నటువంటి 30 పెండింగ్ కేసులు కావచ్చు, బాబాయ్ గొడ్డల కేసు కావచ్చు, తిరుమల మీద జరుగుతున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు, వాటిల్లో అవినీతి బయటపడితే ఎక్కడ లోపలేసేస్తారో కావచ్చు, వీటన్నిటి మీద భయపడిపోయి నన్ను ఎప్పుడైనా ఏ క్షణమైనా కోర్టు లా ప్రకారం కోర్టు ఇచ్చేటువంటి పరిస్థితుల ప్రభావంలో లోపలేసేస్తారని భయపడిపోయి మనం ఇక్కడ సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగా ఉంటే లోపలేసేస్తారు కాబట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ 543 లోక్సభ స్థానాలు ఉంటాయి, ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అలాగా మొన్న 25లో అత్యధిక మెజారిటీ మన టీడీపీ కూటమికి వచ్చింది. సో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉండి అసెంబ్లీలో పోలేం, దంచి కొడతారు, ప్రశ్నలు వర్షం కురిపిస్తారు, అవినీతిని ఎక్కువ పెడతారు, సిగ్గు లేకుండా సమాధానం చెప్పలేడు. కాబట్టి మనం ఎక్కడే ఉండి అసెంబ్లీకి పోకపోతే నోట్లో వస్తారు. ఇప్పుడు ఏం చేయాలా? రెండోది, సాధారణమైన ఎమ్మెల్యేగా ఉంటే నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు, ఏ టైంలో రుజువు అవ్వచ్చు. కాబట్టి నేను అమరావతిలో ఉండకూడదు. రెండోది, నేను ఎవరికి పట్టుబడకూడదంటే నేను ఏం చేయాలా?
అని ఆలోచించి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడు, మరి మిథున్ రెడ్డి ఇచ్చాడు, పెద్ద రామచంద్ర ఇచ్చాడు, లేకపోతే ఎవరు ఇచ్చారో మనకు తెలియదు. కోరికిస్క గొట్టాంగాలందరూ ఉంటారు అతని పక్కన. ఒక ఐడియా తీసుకొని అన్న నువ్వు ఇక్కడ ఉండొద్దు అంటే ఎట్టా పారిపోలేదన్నా. పులివెందులు ఉంది కదా శాసనసభ, పులివెందుల నియోజకవర్గం, అక్కడ రాజీనామా చేయి. దాని తర్వాత అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, అతన్ని రాజీనామా చేయమని చెప్పు. నెంబర్ ఆఫ్ పార్లమెంట్గా బై ఎలక్షన్స్ వస్తాయి. ఎవరు నిలబడితే నీకెందుకు? కడప మనదన్నా. నువ్వు పులివన్నా ఇంతకుముందు ఎంపీగా గెలిచాడు, గుర్తుంది కడప నుంచి అత్యధిక మెజార్టీతో గెలుచున్నాడు. నువ్వు గాన కడప నుంచి ఎంపీగా గెలిచావంటే డైరెక్ట్గా లోక్సభ స్థానం కొట్టి లోక్సభలో కూర్చోవచ్చు. అప్పుడు అమరావతిలో ఇప్పుడు అసెంబ్లీకి పోకుండా అమరావతి ఉంటే నోట్లో వస్తారనా? అదే ఇప్పుడు ఢిల్లీలో ఉండాలనుకో, అమరావతిలో ఎందుకు లేడని అడగరగా. ఎంపీ ఉండాల్సింది ఢిల్లీలో. అయ్యా ఆయన పగలు తీస్తున్నాడు, అక్కడ ఆయన ఆలోచనలు వేరు ఉంటున్నాయి, ఆయన ఆలోచిస్తున్నాడు ఢిల్లీ నుంచి. ఒక్కటి గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈ సినిమా ఉంటుంది, ఏ సినిమా అంటే యానిమల్ సినిమాలో, నాన్న నిన్ను ఎవరైనా అంటే ఢిల్లీ తగలబెట్టేస్తాడు చూడు, అక్కడికి వెళ్ళి ఢిల్లీ తగలబెట్టేస్తాడు ఈ మనిషి, అందులో నో డౌట్. ఇక్కడ అమరావతిని ఎలా అయితే తగలబెట్టాడో, ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే తగలబెట్టాడో, యానిమల్ సినిమాలో చెప్పినట్టు తన స్వార్థం కోసం, తన సొంత స్వార్థం కోసం, తన భార్య స్వార్థం కోసం ఢిల్లీని కూడా తగలబెట్టేస్తాడు ఈ మనిషి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్ట తగలబెట్టాడు, ఢిల్లీని కూడా వదిలిపెట్టాడు. కానీ ఢిల్లీకి వెళ్ళడు. నువ్వున్నటువంటి కడప జిల్లాలో కడప నియోజకవర్గంలోనే టీడీపీ అభ్యర్థి మాధవరెడ్డి గారు గెలిచారు జగన్మోహన్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకో. పులివెందులు కాబట్టి నువ్వు పెద్ద పులివు కాబట్టి, నువ్వు పెద్ద పులిహోరవు కాబట్టి, నువ్వు పెద్ద పులిరాజావు కాబట్టి, నువ్వేదో పొడి చేస్తావు కాబట్టి, పెద్ద అభివృద్ధి చేస్తావు కదా అని ఏదో క్షమాభిక్ష పెట్టి పొరపాటున పులివెందుల్లో గెలిచావు. నీ సొంత నియోజకవర్గం, నీ మనుషులు, నీ భజనగాళ్ళు, నీ ఫ్యాక్షనిస్టులు ఎట్టో ఏదో ఒక రూపంలో గెలిచావు. మరి అదే కడప జిల్లాలో ఉండే పులివెందులో గెలిచినప్పుడు కడప నియోజకవర్గంలో మాధవరెడ్డి గారు ఎందుకు గెలిచారు? నీ అభ్యర్థి ఎందుకు గెలవలేదు? కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని నిలబడితే డిపాజిట్లు రావు. నేను ఆ రోజు రోజాకి ఇదే మాట చెప్పా, కొంచెం డిపాజిట్లు తప్పించుకుందంటే హారతలాగెట్టేట. ఇప్పుడు నేను చెప్తున్నా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి, డిపాజిట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి రావు. జగన్మోహన్ రెడ్డి ఏంటి అన్నది గెలవక ముందు కాదు, గెలిచిన తర్వాత పూర్తిగా తెలిసిపోయింది. గెలవక ముందు చంద్రబాబు నాయుడు గారు ఎంతైతే కష్టపడ్డారో, పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే నిస్వార్థంగా పనిచేశారో, బీజేపీ అలాంటి మంచి పొత్తునిచ్చిందో, అప్పుడే 164 సీట్లు వస్తే కూటమి గెలిచిన తర్వాత ఇతని గురించి భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అది తిరుమల కావచ్చు, ఇంతకుముందు చేసిన పాపాలు కావచ్చు. సొంత పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు, కొంతమంది ప్రశ్న మీట్లు పెట్టారు మొన్న. ఏమని? వాళ్ళ అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చెప్పారు. మన కేతిరెడ్డి వినోద్ రెడ్డి గారు చెప్పారు, తర్వాత వచ్చేసి చాలా మంది చెప్పారు, మహేష్ గారు ఎవరు అందరూ చెప్పారు. చెప్పుతున్నారు, చెప్పలేకపోతున్నారు, బాధపడిపోతున్నారు, భయపడిపోతున్నారు, మనకి ఎవరు దిక్కు లేదు అనుకుంటున్నారు. మళ్ళీ టీడీపీలు మనల్ని పిలవరేమో ఈ మాటలు చెప్పినా కూడా అనుకుంటున్నారు. ఆ మొత్తానికైతే తలరాత అంటున్నారు, ఏదో బ్రహ్మగీత అంటున్నారు. ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కడప నుంచి కానీ పోటీ చేస్తే ఇంతకు ముందు కన్నా సీట్ల కన్నా పులివెందులు వచ్చేస్తుంది, ఎంపీ సీట్లు ఒకటి కలుస్తుంది, ఎమ్మెల్యే సీట్లు ఇంకోటి కలుస్తుంది. టీడీపీకి ఇంకొక ఎమ్మెల్యే సీటు 125, ఇది ఒకటి కలిసిందంటే ఇంకొక ఎంపీ సీటు కలిసిపోతుంది. నేను దాకా అందుకే అన్నా, ఫస్ట్ ప్రత్యేక హోదా అన్నాడు, తర్వాత ప్రతిపక్ష హోదా అన్నాడు, ఇప్పుడు ప్రతిపక్షుడు నాయకుడు లేకుండా పోతున్నాడు. ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదాకి ప్రత్యేక హోదాకి అన్న ఒక విషయం తీసుకుంటే, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఫ్యాను గుర్తుకి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఇక మీదట లేకుండా పోతున్నాడు. కాబట్టి జనాలు ఎవ్వరు ఎర్రోళ్ళు కాదు, జనాలు ఎవ్వరు వెర్రోళ్ళు కాదు. కాబట్టి మా టీడీపీ కూటమికి పులివెందుల నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ రాబోతుంది, ఎంపీగా ఇంకోటి మాకు రాబోతుంది దేవుడి దయ వల్ల. ఇది మీరు అనుకున్నట్టే జరగాలని కోరుకుంటున్నాను. 200% ఎంపీగా వెళ్ళిపోయి లోక్సభలో కూర్చుంటే మన లోక్సభ స్పీకర్ వీళ్ళ ఆమోదం కావాలి. అతన్ని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా నేను తెలుసుకుంది, నాకు తెలిసింది, నాకు చెప్పింది ఏంటంటే లోక్సభ స్పీకర్ నుంచి కొన్ని ఆమోదాలు కావాలి, కొన్ని పర్మిషన్లు కావాలి ఇతని మీద ఉన్న కేసుల నుంచి బయటపడాలంటే. ఇంకోటి అంటే ఢిల్లీకి వెళ్తే పెద్ద పెద్దలతో పరిచయాలు పెట్టుకుందాం, ఆడ తిరిగి డబ్బులు పంచేద్దాం, అదంటే
నువ్వేమన్నా పొరపాటుని ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఓటు కొనగలవేమో కానీ న్యాయాన్ని కొనలేవు. నువ్వు చేసిన అవినీతిని కప్పిపెట్టుకోలేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఒకటే, నువ్వు జీవితంలో ఎంపీగా కాదు, నువ్వు జీవితంలో ఎప్పటికీ సీఎం కాలేడు. నేను ఆ రోజు కూడా చెప్పిన, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పా, వెంకటేశ్వర స్వామి నేను ఎగిస్తన్నాడు, కింద పడ్డావు. జీవితంలో ఎప్పటికీ అతను అవతల పక్కే ఉండాలి తప్ప ఎప్పటికీ జీవితంలో అతను సీఎం కాలేడు. నేను మొన్న కూడా చెప్పాను, సీట్ల సంఖ్య చెప్పాను, చంద్రబాబు గారు ఎలా నిజాయితీగా ఈరోజు విషనరీగా ఎలా తీసుకొచ్చాడు చెప్పాను. ఇదే విధంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో సీఎం కాలేడు. చేసిన పాపాలు ఎప్పటికీ తీరనివి, ఎవ్వరు క్షమించరానివి, ఎప్పటికీ సరిదిద్దలేనివి, ఎప్పటికీ సర్దుకోలేనివి. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, నేను ఇప్పుడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా కాదు, జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో సీఎం కాలేడు.